బైబిల్ తెచ్చుకున్నారు అందరూ? బైబిల్ ఉన్నాయి మీ దగ్గర? బైబిల్ తీసి పెట్టుకోండి. బైబిల్ రోజు ఈరోజే కాదు, రోజు ఒక్కసారన్నా మీ బైబిల్ మీ దగ్గర తీసి పెట్టుకోవాలి. బైబిల్ చదవాలి. చదువు రాని వాళ్ళైనా మీ బైబిల్ తీసి రోజు పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. ఆదివారం ఒక్కరోజే బైబిల్ పట్టుకొని వచ్చి మిగతా రోజులన్నీ ఇంట్లో పెట్టకూడదు. అవునా కాదా? రోజు బైబిల్ తీయాలి. తీస్తున్నారా అందరూ తీస్తున్నారా? మేము తీస్తున్నాం అన్నోళ్ళు చేయొద్దండి. దేవునికి స్తోత్రం. ఇలాగే ఒక సంఘంలో ఒక విశ్వాసి వాళ్ళ పాస్టర్ గారిని భోజనానికి పిలిచిందంట. అయ్యగారు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అందంట. సరేనమ్మా, సంతోషంగా పాస్టర్ గారు వెళ్ళారు. ఆడు వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నాడని చెప్పి వెండి కంచంలో అన్నం పెట్టింది. చేత్తో కాకుండా, వాళ్ళు బాగా ఉన్నోళ్ళు అనుకుంటా, బంగారపు స్పూన్ ఇచ్చింది అన్నం తింటానికి. ఈ పాస్టర్ గారు సంతోషించాడు. అబ్బా, నా మీద ఎంత ప్రేమ! ఇందాక నేను అన్నట్టుగా వెండి కంచం బంగారపు స్పూన్తో అన్నం పెట్టింది అని చెప్పి సంతోషించి ఆ బంగారపు స్పూన్తో అన్నం తిన్నాడు. అన్నం తిన్న తర్వాత ఎప్పటి నుంచో ఆ అమ్మాయిని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు పాస్టర్ గారు. ఈ విధంగా అవకాశం దొరికింది. సరే, అన్నం తినేసి ముగించి అక్కడ ఒక పని చేసి ఇంటికి వచ్చేసాడు. 2 రోజులు ఆగిన తర్వాత ఫోన్ వచ్చింది పాస్టర్ గారు. ఫోన్ తీసి ఎత్తాడు. ఆ అమ్మాయి మాట్లాడుతుంది. పాస్టర్ గారు వందనాలు అని. వందనాలమ్మా. పాస్టర్ గారు, ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఈ 2 రోజుల నుంచి అడిగితే బాగుండదో మీరేమన్నా అనుకుంటారో అని అడగట్లేదు, అయినా తప్పదు కదా అడగాలని అడుగుతున్నాను అంది. సరే పర్వాలేదు, అడుగమ్మా, ఏంటి విషయం? ఈయనకి తెలుసు ఆల్రెడీ ఏం అడుగుతుందో ఏం అడగబోయేది ఈయనకి తెలుసు. ఈయన ఒక పని చేసి వచ్చాడు అక్కడ. సరే అమ్మా, ఏదో అడుగు అని అన్నాడు. ఇక ఆ అమ్మాయి చెబుతుంది. ఏమని చెబుతుందంటే, అయ్యగారు మీరు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి బంగారపు స్పూన్ కనపడట్లేదండి అని అంది. ఏమంది అమ్మాయి? పాస్టర్ గారు మీరు వెళ్ళిన దగ్గర నుంచి బంగారపు స్పూన్ కనపడట్లేదండి అని అంది. అమ్మ అదేందమ్మా అంటే, ఇప్పుడు ఏంటి దాని అర్థం? ఈయన తీసుకెళ్ళాడనేగా. అమ్మ బాగా ఎత్తుకమ్మా ఉంటుంది అని అన్నాడు. ఈయనకి డౌటే ఆ అమ్మాయి మీద, కానీ చూడమ్మా ఇంట్లో బాగా ఎత్తుకు ఉంటుంది అన్నాడు. మొత్తం ఎత్తుకాను పాస్టర్ గారు, ఎక్కడా దొరకలేదు. సరేనమ్మా, వచ్చే ఆదివారం దాకా చూడు, వచ్చే ఆదివారం దేవుణ్ణి అడుగుతాను, ఈ లోపు వచ్చే ఆదివారం చెబుతాను నీకు అన్నాడు. సరే పాస్టర్ గారు అంది. ఆ 4 రోజులు అయిపోయినాయి. ఆదివారం వచ్చింది. ఆదివారం మందిరంలో ఆ అమ్మాయి కూడా వచ్చింది. పాస్టర్ గారు ఉండి, ఎంతమంది ప్రతిరోజు బైబిల్ తీస్తున్నారు చేతులు ఎత్తండి అన్నాడు. మొట్టమొదటి ఈ అమ్మాయే ఎత్తింది. ఎవరెత్తారు? ఈ స్పూను పోయిందే, ఈ అమ్మాయి ఎత్తింది ముందు చెయ్యి. ఈ పాస్టర్ గారు, అమ్మ నిజంగా నువ్వు బైబిల్ చదువుతున్నావా రోజు అన్నాడు. అవునండి చదువుతున్నాను. మరి స్పూన్ దొరికిందా అన్నాడు. దొరకలేదు పాస్టర్ గారు అంది. మరి అబద్ధాలు చెబుతున్నావు కదమ్మా, నేను నీ స్పూన్ ఎక్కడో పెట్టలేదు, నీ బైబిల్లోనే పెట్టాను. నువ్వేమో రోజు బైబిల్ తీస్తున్నానని చెప్పావు. ఇప్పుడు రోజు బైబిల్ తీస్తే స్పూన్ కనపడాలా కనపడొద్దా? అర్థమైందా మీకేమన్నా నేను చెప్పింది? బోధపడిద్దా? ఓకే, అది సంగతి. ఏమో బైబిల్ తీట్లా, చర్చికి మాత్రం వచ్చి చెయ్యెత్తింది మొత్తానికి, బైబిల్ తీస్తున్నాను నేను రోజు అని. ఈయన ఆల్రెడీ పాస్టర్ గారు అందుకే టెస్ట్ చేద్దామని ఈ బంగారు స్పూన్ ఎప్పుడైతే ఇచ్చిందో ఆలోచన చేశాడు. దేవుడే ఆ జ్ఞానం ఇచ్చాడు ఈ పాస్టర్ గారికి. ఈ అమ్మాయి అసలుకి ప్రతిసారి అంతే, ప్రతి ఆదివారం ప్రతిదానికి చెయ్యెత్తింది. కానీ ఇతనికి ఈ పాస్టర్ గారికి ఒక డౌటు. మొత్తానికి ఈ విధంగా సందర్భం కలిసి వచ్చింది. ఈ స్పూన్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి బైబిల్లోనే పెట్టాడు. తీసిద్దామో చూశాడు, కానీ ఈ అమ్మాయి బైబిల్ తీల, చెయ్యి మాత్రం ఎత్తుతుంది. అలా ఉన్నారా మనల్లో ఎవరన్నా? మన మందిరంలో ఎవరన్నా ఉన్నారా? నేను కూడా అలా టెస్ట్ చేయాలా? మన దగ్గర బంగారు స్పూన్ లేవుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి సరే పాస్టర్ గారు టెస్ట్ చేసినా చేయకపోయినా ఎవరు చేస్తారు? నువ్వు బైబిల్ తీస్తున్నావా, తీయట్లేదా, పట్టుకుంటున్నావా, పట్టుకోవట్లేదా, చదువుతున్నావా, చదవట్లేదా, ప్రార్థన చేస్తున్నావా, చేయట్లేదా అనేది ఆయన తప్పకుండా చూస్తూనే ఉంటాడు. పాస్టర్ గారు టెస్ట్ చేసినా చేయకపోయినా నువ్వు చెయ్యి ఎత్తేది ఎత్తంది, ఏ విధంగా ఎత్తుతున్నావు, ఏ విధంగా ఎత్తట్లేదు కూడా ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ముందు మనం వేషధారులంగా ఉండలేం, మనుషుల ముందు వేషధారులుగా ఉండొచ్చు, కానీ దేవుని ముందు వేషధారులుగా ఉండలేం. కాబట్టి మనం ప్రతిరోజు బైబిల్ చదువుదాం, ప్రతిరోజు బైబిల్ పట్టుకుందాం, మన బైబిల్ ప్రతిరోజు తీద్దాం. అర్థమైందా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం, దేవుని కృపలో ముందుకు సాగుదాం. ప్రతిరోజు ఆహారం ఎలా తీసుకుంటున్నామో అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ప్రతిరోజు ధ్యానం చేయాల్సిందే, ప్రార్థన చేసుకోవాల్సిందే. ఈ జీవాహారాన్ని మన ఆత్మకు పెట్టాల్సిందే. దేవునికి స్తోత్రం. ఒకవేళ చదువు రాదు మాకంటే మీరేం చేయాలంటే ఈ ఆదివారం ఇప్పుడు నేను చెబుతున్న మాటలు జాగ్రత్తగా విని ఈ వారమంతా వాటిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి, వాటిని మననం చేసుకుంటూ ఉండాలి. ఏమి నేర్పించాడు మా పాస్టర్ గారు? ఆదివారం నేను మందిరానికి వెళ్తే మా పాస్టర్ గారు ఏమి నేర్పించాడు, నేనేమి నేర్చుకున్నాను, ఎప్పుడు మీరు జాగ్రత్తగా విన్నప్పుడు ఇది మీరు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంటికి వెళ్ళాక. కాబట్టి మా పాస్టర్ గారు నాకు వాక్యంలో నుంచి ఏమి నేర్పించాడు, నేనేమి నేర్చుకున్నాను, దాన్ని మరలా మీరు వారమంతా మననం చేసుకుంటే అది గేదె ముందు గబగబా తినేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పడుకొని నెమరు వేస్తుందంట. ఇక్కడ ఉంటుందంట, దానికి ఈ గూడులాగా ఉంటుంది పైన. ఈ తిన్నదంతా తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టిద్దంట. అక్కడ దాచిపెట్టిన తర్వాత అది ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకొని ఇక్కడ దాచిపెట్టింది మొత్తం మరలా తెచ్చుకుంటుంది. మీరు చూసారో లేదో, గేదె ప్రశాంతంగా పడుకున్నప్పుడు నెమరు వేస్తూ ఉంటుంది. చూసారు మీరు? తింటా ఉంటుంది. ఎక్కడది? గబగబా తినేసిన దాన్ని ఇక్కడ దాచిపెట్టుకొని దాన్ని మరలా తీసుకొచ్చి బయటికి దాన్ని మెత్తగా మరలా నవిలి 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 అప్పుడు దాన్ని మింగిద్ది. అది మనకు పాల రూపంలో వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. చూడండి, అలాగే మనం వాక్యాన్ని కూడా ఇక్కడ నాకుండే సమయం కొద్దిగా కాబట్టి మీకు నేర్పాల్సింది చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, నేర్పిస్తాను. మీరు దాన్ని జాగ్రత్తగా తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ఏమి నేర్పించాడు పాస్టర్ గారు, నేనేమి నేర్చుకున్నాను, ఎలా జీవించాలా, ఎలా ఉండాలి నేను అనేది మీరు మరలా అది జ్ఞాపకం చేసుకుంటా అది నెమరు వేసుకోవటం. అప్పుడు గేదె శ్రేష్టమైన పాలు ఎలా ఇస్తుందో మీ జీవితాల్లో కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాలు అలా ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అడ్రస్ చేజర్ల పునీత్ కుమార్, మెస్సియ మందిరం, హరిప్రసాద్ నగర్, దండుబాట రోడ్, చీరాల, పేరాల. మా ఫోన్ నెంబర్స్ 9059403603 మరి యొక్క నెంబర్ 9669938883. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.